ఫన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువని ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది. ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా? జరగని దాన్ని జరిగినట్టు పోట్రే చేయడం. అది నాకెందుకో నాకు దానివల్లనే కొంచెం కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆమె రాదు. నీకు ఇప్పుడే చెప్పినా నాకు అర్థమైతలేదని నాకే లోపలలోనికే అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థం నేను నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీదే డిస్కషన్. ఒకటే ఏంటి అంటే, అరే ఆమె అన్నీ ఆమె అడిగిన అన్ని చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేను మరి నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసినావు, నీకేమైంది అంటే ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ నలుగురితో లింకేసారు వానికి ఆ 3 వారాలల్లా. వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతా ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు? నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్. కానీ ఎమోషన్స్ వాని గేమ్ని తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసి ఆడరా ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి అని. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద స్టిక్ అనే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది అదే. ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో. అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే వాళ్ళు వండుకుంటామన్నారని నీ అక్క ఎందుకు కిలోతో పంచాయది, మీరే వండుకోర్రా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు. గంట బావు టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరి ఆకలి గురించి అంతా మాట్లాడారు. మీరు గంటన్నర టైం తీసుకుంటే మరి మేము గంటన్నర ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ టాబ్లెట్ వేసుకోవాలి. ఆదిత్యన్నకి ఇష్యూ ఉంది, ఆదిత్యన్న టాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవరు లేరు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇచ్చినా మరి తీసుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఇక్కడ ఏమైంది? ఫోటో టాస్క్లా దెబ్బ తాకుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అన్నిసార్లు ఆపింది. అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్లో కూడా ఫిజికల్ వైలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? సో ఇప్పుడు ఆ సోనియా నిజమా, ఈ సోనియా నిజమా అని నేను అడుగుతా. నా ఇంటెన్షన్ అది కాదురా అన్నది. ఇక నేనేం మాట్లాడుతా దానికి? కాదనే చెప్తున్నా కదా, కాదని చెప్పిన నేను కాదనే చెప్తున్నా. 100% ఆడతలేదు, అదే చెప్పిన. 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడతలేదు, ఓన్లీ మాటలు మాత్రమే ఉన్నాయి అన్న. అమ్మ ఒక్కడే క్వశ్చన్. రెండు రెండు కన్ఫర్మ్ రెండు. ఎందుకంటే మా వైఫ్ బయటకు వచ్చినాక అన్నది, నువ్వు ఎక్కువ కనబడలేదురా ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అని అన్నది. నేనన్నా నా ఏవి చూసినావు కదరా, నేను కనపడపోతే అన్ని ఎమోషన్లు ఏడికెళ్ళి ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు. నా గురించి 11 మంది నిలిచున్నారు కదా వాడు వెళ్ళకూడదని. సో అట్లీస్ట్ నేను ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉన్నా, ఎంత గేమ్ అన్న వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను ఒక నార్మల్ అంటే నేనేమో ఆడకపోయి ఉంటే వాళ్ళకి ఏం అవసరం నా గురించి డిఫెండ్ చేయడానికి. వాడు మంచి ప్లేయర్ మంచిగా ఆడతాడనే వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతూనే ఉన్నా. అదొక్కటే గేమ్ నేను గివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వద్దనేది నా ఇంటెన్షన్. నేను చెప్పిన మీ ఇష్టం, మీరు ఆడుతా అంటే ఆడుకోండి అన్న కాబట్టి నేను గివప్ చేసిన. అది ఓకే. ఏది సెకండ్ వీక్లో హానెస్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే సెకండ్ వీక్లో స్టిల్ మళ్ళీ నాకు మణికంఠనే ఉన్నాడు ఆప్షన్. మణికంఠనే ఆప్షన్ ఉన్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ వాడిని ఒక దగ్గర ప్రెస్ చేసి వదిలేసినప్పుడు వాడు ఆల్రెడీ ఎమోషనల్గా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒకటే టార్గెట్ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి అక్కడి నుంచి నేను ఆదిత్య అన్నను చెప్పిన. 100% ఆదిత్య అన్నది కూడా మిస్టేకే ఉంది. ఎందుకు తెలుసా? ఆదిత్య అన్న ఏంటంటే లోపల చాలా యాంగర్ ఉంటుంది, బయటకు నవ్వుకుంటూ మాట్లాడతాడు. నువ్వు అట్లీస్ట్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐ లవ్ యూ అని కట్ చేస్తాడు ఆ టాపిక్ని. అది నాకు నచ్చలేదు, చాలాసార్లు నచ్చలేదు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద నామినేషన్ పాయింట్. ఎందుకంటే అగ్రే ఆ అన్న నాతో ఏమన్నాడు తెలుసా? 5 రోజుల కోసం వచ్చిన నేను అన్నాడు. నేను ఉండలేనబ్బా, నాతో అయితలేదు అంబియన్స్ అది ఇది అంటున్నాడు ఆయన. అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు. మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్, ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా.
సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది, నేను ఊరికే కంటెంట్ కోసం మజాక్ చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఎట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసిన. ఇక నాకు అర్థం కాదు. ఈ వీక్ నైనిక ఆర్ మణికంఠ అనుకుని, ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండే ఆ పిల్ల. పాపం ఏమైందో తెలియదు. నైనిక కూడా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా ఫస్ట్ వీక్. స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్నపిల్ల అవ్వడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగ్గర్ చేసి నామినేషన్స్ లేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం ఏడ్చిండా, మళ్ళీ పోతాను భయపడ్డాడో తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నా నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా, ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్ వల్ల ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి, నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసాను నేను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీతను తిట్టిండు చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లే వాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్న అది. 100% రాంగ్ అది. నువ్వు మళ్ళా టక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. ఒక నిమిషం. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికంఠ ఉండడు. యష్మి కాకుండా లేదు చెప్తా. లేదు, ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మణికంఠ హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్లో నాకు భయం అయిందండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా అని భయమైంది నాకు. వాడు నిఖిల్ గాడు ఉరికొచ్చి ఇట్లా చెవు పెట్టి చూసి ఈ సేఫ్ అని అంటే నాకు అప్పుడు ఊపిరి తెలుసుకున్నా. సో అది కాకుండా ఎంత నలుగురు చెప్పినా కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరు ఉన్నారన్నా కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా నో ఈ సీత ఉంటుంది. ఏం నేర్చుకోలే అన్న నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని నెగిటివ్ చేయాలంటే ఎట్లనైనా చేస్తారు. సో అందరూ మనోళ్ళు కాదని నేర్చుకున్నా. బిగ్ బాస్ వల్ల నేను బాగా నేర్చుకుంది ఏం తెలుసా, బిగ్ బాస్ హౌస్ గురించి కాదు, హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపు అనుకున్న నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. బయట కొందరిని బాగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసుకున్నా. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఈ వీక్ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫినాల దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పిన. 100% చెప్పిన ఆనెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక గివప్ ఇచ్చిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నదన్నది నా కన్సర్న్. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతున్నా నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను, ఇంకంతే. అన్న అందరు అన్నారన్నా, నేను అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసిరు, ప్రతి ఒక్కరు తిట్టిండన్నా. అవును, ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే, అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశలు తినుకుంటా బతికినాం. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది. నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికైనా వండుతా. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్గా ఉండలేదనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు, మాకు లేట్ అవుతుంది ఆకలితో ఉంటారు. కర్మగాలి మనం ఫుడ్ చక్కగా ఉండలేదనుకో అన్న, వాడు తినకుండా పండాల్సి వస్తుందా, ఇంకేం ఆడతారు అన్న టాస్క్లు. సో అది నా బాధ. అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి పెడుతురా తినకుండా పెడుతురా టాస్క్లు అని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు సీట్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడ జరిగిందంతా వేరే, కానీ బయటకు ఒక విలన్ లాగా చూపిస్తున్నారు. సెల్లయ్యలే అన్నది ఎవరు అన్నారంట, సెల్లెందుకు నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడతాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టుంటుంది అనుకుంటే, బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ వేసిరో కథం, నాకు నోటిఫికేషన్, అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని ఇచ్చారు నోటిఫికేషన్.
ఆ ఎక్కువ టాస్క్ నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి నేను. వీడు ఫిజికల్ గా ఆడలేకపోయిండు, గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా. నేను నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్ గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే అదే చెప్తా అన్నారు కదా. ఇదే నేను చాలా సార్లు నా పెళ్ళాం గురించి చెప్తున్నాను. ఏంటంటే, అరే మా పెళ్ళాంకి నేను వండి పెట్టలేదా అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది. మా పెళ్ళాం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అదొక్క పదం, వాని పెళ్ళాం అంటే వీడేంద్ర పెళ్ళాం అంటాడు. సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడినో ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరు అంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను. ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్ లేని మాటలు కాదు, చాలా సరదాగా. దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, ఆ అన్నిటి నుంచి వచ్చిన ఇంకో మాట అది నాది. సో ఇవేమి ప్లే చేయలేదు వాళ్ళు, నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. కానీ నేను అయ్యేం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు చూసినే మాట్లాడతారన్న. సో